మేడారం జనసంద్రంగా మారింది. నేడు గద్దెపైకి సమ్మక్క చేరుకోనుంది. నిన్న ఆదివాసీ సంప్రదాయాల మధ్య మేడారంలోని గద్దెపైకి సారలమ్మ చేరుకుంది. సారలమ్మ రాక సందర్భంగా గద్దెల వద్ద భక్తులు పోటెత్తారు. గతంలో కన్నా భిన్నంగా గద్దెల ఆధునీకరణతో భాగంగా సమ్మక్కతో పాటు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దిరాజు గద్దెలను ఒకదాని వెనుక ఒకటిగా నిర్మించడంతో భక్తులకు దర్శనం సులువైంది. మేడారం మహాజాతరకు జనం భారీగా తరలి రావడంతో జనసంద్రంగా మారింది. దీంతో పోలీసులు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రద్దీని నియంత్రిస్తున్నారు. అలాగే ముందే రూపొందించిన రూట్ మ్యాప్ ద్వారా ఆయా రూట్లను భక్తులకు మళ్లించి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. దీనిపై అక్కడి నుంచి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం వచ్చేటువంటి భక్తులకు రూట్ మ్యాప్ అర్థమయ్యేటువంటి విధంగా ఎక్కడికక్కడ పోలీసులు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి మేడారం వచ్చేటువంటి రూట్ మ్యాప్ను పరిశీలన చేద్దాం. ఇక్కడ మనకు మేడారం దగ్గర ఈ విధంగా ఇక్కడ మేడారం ప్రధానమైనటువంటి గద్దెలు ఉంటాయి. ప్రధానమైనటువంటి గద్దెలకు రావడానికి వివిధ రకాలైనటువంటి మార్గాలు మనం చూడవచ్చు. వరంగల్ నుంచి ఏ విధంగా వస్తారు, తర్వాత ఇటు ఏటూరు నాగారం వైపు నుంచి ఏ విధంగా వస్తారు, ఇదంతా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా జంగాలపల్లి క్రాస్ అంటే ములుగు మీదుగా ఇది ములుగు మచ్చాపూర్ మీదుగా వచ్చేటువంటి ఈ రూట్ ద్వారా ఈ విధంగా వచ్చి పసరా దగ్గర ఏదైతే ఈ రూట్ ఉందో ఇది నార్లాపూర్ నుంచి మేడారం చేరుకునేటువంటి రూట్ ఇది. తర్వాత పసరా నుంచి తాడ్వాయి మీదుగా ఈ విధంగా మనం చూడవచ్చు. ఈ విధంగా కొండపర్తి, ఈ విధంగా తాడ్వాయి నుంచి ఈ విధంగా ఇది విఐపి లైన్. విఐపి గెస్టులు ఏవైతే విఐపి భక్తులు వస్తారో వాళ్ళంతా ఈ రూటుగా ఇక్కడికి చేరుకుంటారు. మనం ఈ రూట్ చూడవచ్చు. ఇప్పుడు ఏదైతే పస్రా నుంచి నార్లాపూర్ మార్గం ద్వారా మేడారం వచ్చేటువంటి ఈ రూట్ ఉందో ఈ రూట్ చాలా హెవీ ట్రాఫిక్ ఉందని ఇక్కడ మనకు రెడ్ మార్క్ ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా రెడ్ మార్క్ రావడం వల్ల వీళ్ళంతా కూడా వెంటనే ఈ టీములు అలర్ట్ అయ్యి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అలర్ట్ అయ్యి ఈ రెడ్ మార్క్ ఉన్నటువంటి ట్రాఫిక్ను వెంటనే క్లియర్ చేసేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి తర్వాత మేడారం సమీపంకి వచ్చిన తర్వాత వాహనాలన్నింటినీ ఇటు బయ్యక్కపేట రహదారి వైపు ఈ బయ్యక్కపేట క్రాస్ దగ్గర నుంచి ఇటు మళ్ళిస్తూ ఉంటారు. ఇటు మళ్ళిస్తూ ఉంటే ఇక్కడికి ఇదంతా కూడా ట్రాఫిక్ మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి కన్నెపల్లి ప్రాంతంలో ఇదంతా ట్రాఫిక్ ఏదైతే వెహికల్స్ ఉంటాయో వెహికల్స్ అన్నీ ఇక్కడ నిలిపివేస్తూ ఉన్నారు. తర్వాత ఇటు విఐపి పార్కింగ్ నుంచి ఏదైతే విఐపి మార్గం నుంచి తాడ్వాయి మార్గం నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ ఇటు ఈ విధంగా మేడారం సమీపంలో ఉన్నటువంటి ఊరట్టం ఈ ప్రాంతంలో ఇక్కడ విఐపి పార్కింగ్ ఇచ్చారు. ఇటు ఏటూరు నాగారం నుంచి ఈ విధంగా ఏటూరు నాగారం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇటు తాడ్వాయి మార్గంలో ఈ విధంగా చేరుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకునేటట్టు మరి ఈ తాడ్వాయి రూట్ మార్గంలో విఐపి వెహికల్స్ మాత్రమే వస్తాయి. సాధారణ వాళ్ళను ఈ విధంగా చిన్నపోయిన ఏటూరు నాగారం నుంచి కొండాయి రూటు ఈ విధంగా కొండాయికి చేరుకొని అక్కడి నుంచి ఊరట్టం ద్వారా మళ్ళీ మేడారానికి చేరుకునేటువంటి ఇవి ప్రధాన మార్గాలు అన్నట్టు. తర్వాత ఇటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఈ విధంగా ఈ రూట్లో ఈ మార్గం ద్వారా భూపాలపల్లి రూట్లో వచ్చేటువంటి బయ్యక్కపేట మీదుగా మళ్ళీ నార్లాపూర్ చేరుకొని ఇక్కడ మేడారం చేరుకుంటాయి.